చూడండి స్టూడెంట్స్, ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్ లో ఈ స్ట్రైట్ లైన్స్ టాపిక్ లో మనకి ఎక్సైజ్ 3D రామన్ నెంబర్ 3D ఎక్సైజ్ లో మనకి రామన్ నెంబర్ 3 లో మనకి ఫస్ట్ సమ్ అయింది, నెక్స్ట్ సమ్ చూద్దాం సరే. అయితే ఏ టాపిక్ అయినా మనం డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్ క్లాస్ దాని ఫార్ములాస్ ఐడియా ఉండాలని చెప్పాను నేను. ఇందులో నెక్స్ట్ ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో మనకి ఏమైంది, ఈ యొక్క యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ యొక్క స్క్వేర్ యొక్క సైడ్ ఎనదర్ సైడ్ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అన్నమాట యాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటో ఫార్ములాస్, cos θ = a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అనే ఒక మెథడ్ ఇంటూ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది వన్ టైప్ మెథడ్. ఏంటి ఇక్కడ అంటే గివెన్ లైన్ ఏదైతుందో లైన్ యూజ్ చేసుకుని అప్లై చేసే మెథడ్. ఏదైతే ఇక్కడ స్లోప్ ఫార్మ్ ఏంటి ఇక్కడ tan θ = మాడ్యులస్ m1 మైనస్ m2 డివైడెడ్ బై 1 ప్లస్ m1 m2. ఈ ఫార్మ్ యూజ్ చేసి మనం ఏంటి ఇక్కడ స్లోప్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఏ మెథడ్ అప్లై చేసినా కూడా ఏమవుతుంది, ఈక్వల్గా వస్తుంది కాన్సెప్ట్ చెప్పలేము. ఇందువల్ల పర్ఫెక్ట్ యాంగిల్ అనుకోండి ఎక్కువగా వస్తుంది, మరి పర్ఫెక్ట్ యాంగిల్ కానప్పుడు ఏమవుతుందంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది. అందులో ఆ మోడల్ సంతున్నాము సరే. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ద ఈక్వేషన్స్ find the equations of the straight line passing through -3, -2 and making an angle of 45 degrees with the straight line మోడల్ వైజ్ గా మనకి ఉన్న సమ్ ఏంటంటే ఇక్కడ వాడు డైరెక్ట్ గా ఒక లైన్ ఇచ్చాడు, అనదర్ లైన్ యొక్క మనం ఏం చేసాడు ఇక్కడ పాయింట్ పాసింగ్ ఇచ్చాడు అంతే. అంటే స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత మనకి ఏం చేయాలి, ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనకి లైన్ ఈక్వేషన్ 3x - y + 4 = 0. మనం యూజ్ చేసేది ఇక్కడ సెకండ్ లైన్ ఈక్వేషన్ కావాలి. సెకండ్ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఇక్కడ m అనేది యూజ్ చేసుకోవాలి. m అంటే స్లోప్. అందువల్ల let m be the slope of required line. అంటే ఏదైతే రిక్వైర్డ్ లైన్ మనం తీసుకోవాలో ఆ లైన్ కి అవుతుంది. let m be the slope of the required line అంటే ఏదైతే మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నామో ఆ యొక్క ఫైండ్ అవుట్ చేసిన లైన్ ఈక్వేషన్ కి m ఏమవుతుంది ఇక్కడ స్లోప్ అవుతుంది. m అనేది ఇక్కడ let m be the slope of the required line అని అప్లై చేస్తాం. మరి గివెన్ లైన్ ఉంది ఇక్కడ గివెన్ లైన్ మరి గివెన్ లైన్ ఇక్కడ ఇచ్చారు కదా 3x - y + 4 = 0. మరి స్లోప్ ఆఫ్ ది ఎవర్ లైన్ అవుతుంది, స్లోప్ ఆఫ్ 3x - y + 4 = ఏమవుతుంది ఇక్కడ యూజ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ గివెన్ స్లోప్ ఏమవుతుంది, సమ్ m1 అప్లై చేసుకుంటే ఇక్కడ m2 అని అప్లై చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఫార్ములా మనకి యూజింగ్ ఏమవుతుంది m1 m2 ఫార్ములా m1 m2, కానీ ఇక్కడ లెటర్ వైజ్ ఏమవుతుంది m అంటే m1 ప్లస్ ఏముంది ఇక్కడ m ఉంది, m2 ప్లస్ మన గివెన్ లైన్ స్లోప్. మరి గివెన్ లైన్ స్లోప్ ఫార్మ్ ఏంటి -a/b ఫార్మ్ యూజ్ చేస్తే -a ఇక్కడ ఏ టర్మ్ ఎంత 3 డివైడెడ్ బై మరి y కోఎఫిషియంట్ వాల్యూ. మరి y కోఎఫిషియంట్ వాల్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఏమీ లేదు, మరి ఏమి లేకపోతే ఎంత అవుతుంది 1 అవుతుంది. అందువల్ల -a వాల్యూ 3 డివైడెడ్ బై b వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ -1. రిటర్న్ చేస్తే మనకి ఏమవుతుంది క్యాన్సిలేషన్ అవుతుందమ్మా. మరి మైనస్ ఎంత ప్లస్ ఫైనల్ గా ఏమవుతుంది ఇక్కడ 3. ఎందుకంటే డినామినేటర్ బై 1 అవసరం లేదు, డినామినేటర్ బై 1 అవసరం లేదు. కాబట్టి ఇక్కడ యూజింగ్ వాల్యూస్ చూసారు ఇక్కడ m1 = ఫస్ట్ వాల్యూ ఇక్కడ m1 ఎంత, సెకండ్ వాల్యూ m2 ఎంత ఇక్కడ 3. మనం యూజ్ చేసే ఫార్ములా ఏదైతుందో ఆ ఫార్ములాలో m1 = m, m2 = 3. ఇంకేంటంటే గివెన్ దట్ theta is equal to value ఎంత ఇక్కడ 45 degrees and point
అండ్ పాయింట్ x1 y1 ఈజ్ ఈక్వల్ టు -3, 2. అంటే ఫార్ములా వైజ్ గా ఇక్కడ ఒక లైన్ రిక్వైర్డ్ లైన్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిక్వైర్డ్ లైన్ ఇక్కడ ఏం కావాలి, m అనే స్లోప్ కావాలి. m బి ద స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్. గివెన్ లైన్ తీసుకున్నా, గివెన్ లైన్ స్లోప్ వాల్యూ వచ్చింది. మరి ఫార్ములా వైజ్ ఇక్కడ m1 ప్లస్ అక్కడ ఏముంది, m2 ప్లస్ వాల్యూ ఎంత 3. మరి ఇక్కడ యాంగిల్ ఇచ్చి అక్కడ 45 డిగ్రీస్ ఇచ్చాడు. అదే విధంగా ఇక్కడ అంతా -3, 2 కాబట్టి సచ్చడమా లెట్ ఇక్కడ ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి ఈడ ఫార్ములా యాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. మరి యాంగిల్ ఫార్ములా ఏమవుతుంది అప్లై చేస్తే ఇఫ్ theta be the angle between two lines, then use this formula tan theta is equal to modulus m1 minus m2 by 1 plus m1 m2 using formula. By using formula మనకి theta be the angle between two lines, then tan theta is equal to modulus m1 minus m2 by 1 plus m1 m2 ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ యూజింగ్ చేశారమ్మా ఇక్కడ. therefore tan theta వాల్యూ ఎంతమ్మా 45 degrees is equal to modulus m1 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ m minus m2 ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 3 is divided by root of modulus కంప్లీట్ గా వేలు కదా, modulus కంప్లీట్ చేశాను 1 ప్లస్ m1 ప్లస్ ఉంది m ఇంటూ m2 ప్లస్ ఉంది ఇక్కడ 3. అంటే ఈచ్ అండ్ ఎవరి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ గా వచ్చింది ఆన్సర్ చూసారా. m1 మైనస్ m2 లో m1 ప్లస్ m మైనస్ m2 ప్లస్ 3 డివైడెడ్ బై 1 ప్లస్ m1 ప్లస్ ఉంది m ఇంటూ m2 ప్లస్ 3. దేర్ఫోర్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చింది tan 45 డిగ్రీస్ వాల్యూ ఎంత 1. tan 45 డిగ్రీస్ వాల్యూ 1 కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు వచ్చింది మాడ్యులస్ m మైనస్ 3 డివైడెడ్ బై 1 ప్లస్ 3 ఇంటూ m 3m అంతా 3m. అయితే ఇక్కడ మనకు మాడ్యులస్ సింబల్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ అప్లై అవుతుంది కాబట్టి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ అప్లై చేయాలి. ఒక మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అయితే రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. మరి ప్లస్ ఆర్ మైనస్ మనకి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ 1 అప్లై చేసుకుంటే మనకి ఏమవుతుంది ఫైనల్ గా ఆన్సర్ వస్తుంది. ఆ టైప్ మెథడ్ లో మీరు ప్లస్ ఆర్ మైనస్ 1 అప్లై చేసుకోవచ్చు, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ అప్లై చేయొచ్చు. కాబట్టి మాడ్యులస్ చూడమా m మైనస్ 3 డివైడెడ్ బై 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్. అంటే ఏమైంది ఈ యొక్క మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అవుతే ఈ యొక్క కాన్స్టెంట్ టర్మ్ కి ఏమొస్తుంది సింబల్ ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. మరి ప్లస్ ఆర్ మైనస్ వస్తే ప్లస్ ఒకసారి మైనస్ 1 అప్లై చేయకండి. m మైనస్ 3 డివైడెడ్ బై 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ సెకండ్ కండిషన్ m మైనస్ 3 డివైడెడ్ బై 1 ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు -1. ఒకసారి ప్లస్ 1 ఒకసారి -1 అప్లై చేయాలి కాబట్టి అప్లై చేస్తే డివైడ్ చేస్తుంది. డివైడ్ వల్ల రెండు సెకండ్ ఏమవుతుంది మల్టిప్లై కాబట్టి m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ కూడా అవుతుంది 1 ప్లస్ 3m. మరి ఇక్కడ టర్మ్స్ లో m టర్మ్ లెఫ్ట్ ఉంది, ఈ టర్మ్ రైట్ సైడ్ అంటే మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకున్నా పర్లేదు కాబట్టి ఇది మన రైట్ సైడ్ కి ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది -3. ఈ ప్లస్ 1 లెఫ్ట్ కి ఏమవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు ఇది 3m. ఈ 3m ఇలా ఉంచుకుంటే ఇది ప్లస్ m రైట్ సైడ్ కి ఏమవుతుంది -m. ఫైనల్ వాల్యూ చూడమ్మా -3 -1 మరి -3 -1 ఎంత అవుతుంది -4 అవుతుంది. -4 ఈజ్ ఈక్వల్ టు 3m నుంచి m క్యాన్సిల్ అవుతే ఎంత ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, 3 టర్మ్ లో 1 టర్మ్ క్యాన్సిల్ అయింది. 3 టర్మ్స్ లో 1 టర్మ్ క్యాన్సిల్ అయితే అవుతుంది 2m. ఫైనల్ గా ఏమొస్తుంది చూడమ్మా therefore 2m ఇది కూడా ఎంత వచ్చింది 2m ఈజ్ ఈక్వల్ టు -4. ఇక్కడ 2 టర్మ్ 4 లైన్ టైమ్స్ క్యాన్సిల్ 2 టైమ్ క్యాన్సిల్ అవుతుంది. therefore m ఇది కూడా ఎంత వచ్చింది ఇక్కడ -2. కాన్సెప్ట్ చూసారా ఫార్ములా అప్లై చేసాను tan theta ప్లస్ సబ్స్టిట్యూషన్ ఎంత 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు m మైనస్ m2 ప్లస్ 3 డివైడెడ్ బై 1 ప్లస్ m1 వాల్యూ 3 ఇంటూ m2 వాల్యూ 3. ఇక్కడ చూడండి m1 ప్లస్ లో m ఉంది, m2 ప్లస్ లో ఏముంది ఇక్కడ 3 ఉంది కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తే 3 ఇంటూ m అంతా 3m. మరి మాడ్యులస్ సింబల్ క్యాన్సిల్ అవుతుంది, రైట్ సైడ్ ఏమవుతుంది కాన్స్టెంట్ అంటే ఈ టర్మ్ యొక్క కాన్స్టెంట్ టర్మ్ కి ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ సింబల్ అవుతుంది. ఒకసారి +1 ఒకసారి -1 యూజ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ కేసు 1 చూడండి ఇక్కడ +1 అప్లై చేస్తాం, ఇక్కడ డివైడ్ చేస్తుంది. డివైడ్ రిజల్ట్ అవుతుంది మల్టిప్లికేషన్ 1 ఇంటూ అనదర్ వాల్యూ సేమ్ వాల్యూ వచ్చింది 1 ప్లస్ 3m. ఇది ప్లస్ m రైట్ కి వెళ్తే ఏమవుతుంది -m. ఇది +1 లెఫ్ట్ కి వెళ్తే ఏమవుతుంది -1. therefore -3 -1 మరి -3 -1 ఎంత -4 ఈజ్ ఈక్వల్ టు 3m నుంచి m క్యాన్సిల్ ఎంత 2m. 2 మల్టిప్లై అవుతుంది, 2 మల్టిప్లై డివైడ్ అవుతుంది, రైట్ సైడ్ అయితే డివైడ్. ఆ డివైడ్ ని 2 టైమ్స్ n టైమ్స్ 2 టైమ్ క్యాన్సిల్ అయింది. m ఈజ్ కూడా ఫైనల్ గా వచ్చింది ఇక్కడ -2. నెక్స్ట్ వాల్యూ చూడండి ఇక్కడ డివైడ్ చేస్తుంది రైట్ కి వెళ్తే మల్టిప్లికేషన్ కాబట్టి m -3 ఈజ్ ఈక్వల్ టు
m minus 3 is equal to minus 1 into కూడా అవుతుంది minus 1 minus 3m. ఇక్కడ మైనస్ టేబుల్ తో మల్టిప్లికేషన్ చేస్తాం కాబట్టి మరి మైనస్ వాల్యూతో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది మైనస్ ఇంటూ 1 minus 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3m. ఇక్కడ టర్మ్స్ ఇది మైనస్ ఉంది, ఈ మైనస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఈ మైనస్ రైట్ సైడ్ వెళ్తే అవుతుంది ప్లస్ అవుతుంది. ఫర్ m ఇది మైనస్, ఈ మైనస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఒక కాన్స్టెంట్ తో -1, ఇది -3, ఈ -3 రైట్ సైడ్ ఏంటి +3. ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసేప్పుడు కండిషన్ చూడాలి, అక్కడ ఇది మైనస్ ఉంది, మరి మైనస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి m ప్లస్ 3m అయింది, ఇది మైనస్ రైట్ సైడ్ అవుతుంది ప్లస్ కాబట్టి -1 ప్లస్ 3, 3 నుంచి 1 క్యాన్సిల్ అవుతుంది అక్కడ m ప్లస్ 3m. ఇక్కడ 3 టైమ్స్ 1 టైం, 3 టైం ప్లస్ 1 టైం ఎంత 4 టైం, 3 టైం ప్లస్ 1 టైం ఎంత 4 టైం. మరి 3 లోంచి 1 క్యాన్సిల్ ఎంత అవుతుంది 2. మరి ఇక్కడ చూడమ్మా 4 మల్టిప్లై రైట్ సైడ్ ఏమవుతుంది డివైడ్ అవుతుంది. ఒకసారి కాన్సెప్ట్ ఉండే m ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై రైట్ సైడ్ అయితే డివైడ్ అవుతుంది కాబట్టి 2 divided by 4, 2 times 2 length times 1 time, 4 length times 2 times. Therefore m is equal to ఇక్కడ 1/2. ఫైనల్ వాల్యూ మనకి ఏమొచ్చింది చూసాక m is equal to -2 వచ్చింది, m is equal to 1/2. మనకు కావాల్సిన రిక్వైర్డ్ కావాలి కాబట్టి therefore ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, ఫైనల్ మనకు కావాల్సిన ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing through పాయింట్ వచ్చేటమ్మా -3, having slope ఫస్ట్ వాల్యూ ఎంత స్లోప్ వాల్యూ -2 ఈజ్ ఫార్ములా ఏంటి y minus y1 is equal to m into x minus x1 ఫార్ములా ఏం చేశాను ఇందులో ఇక్కడ పాయింట్ ఉంది స్లోప్ ఉంది కాబట్టి ఈ పాయింట్ స్లోప్ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుంది మనకి ఫైనల్ వాల్యూ వస్తుంది y minus y1 వాల్యూ ఎంత 2 is equal to m వాల్యూ -2 into x minus ఎంత +3 మల్టిప్లికేషన్ చేస్తే y minus 2 is equal to -2 into x -2x into x ఎంత -2x మైనస్ ఇంటూ ప్లస్ -2 3 ఎంత 6. ఇది టర్మ్స్ అన్ని నెగిటివ్ కాబట్టి లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ఫర్ y -2 ఈజ్ ఈక్వల్ టు y -2 ఇది మైనస్ లెఫ్ట్ కొత్త ఏమైంది +2x, ఈ మైనస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది +6 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ ఆన్సర్ చూడండి 2x. టర్మ్ లో y ఉంది ప్లస్ ఉంది కాబట్టి +y కాన్స్టెంట్ చూడమ్మా 6 - 2 ఎంత అవుతుంది 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫైనల్ ఏమవుతుంది ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏంటి ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ మనం చేసాం కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ ద పాయింట్ ఏంటి -3, 2 హ్యావింగ్ స్లోప్ ఎంత -2 ఈజ్. సెకండ్ వాల్యూ కూడా ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ కూడా అప్లై చేయండి. సెకండ్ కూడా అప్లై చేస్తే అవుతుంది ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. సెకండ్ కేస్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing through -3, 2 having slope 1/2 is ఇక్కడ కూడా యూజింగ్ ఫార్ములా y minus y1 is equal to m into x minus x1 ఫార్ములా యూజ్ చేస్తే ఈ ఫార్ములా రిటర్న్ చేయవలసిన వాల్యూస్ ఏంటి y minus y1 వాల్యూ ఎంత 2, m వాల్యూ 1/2 into x minus x1 వాల్యూ -3, మైనస్ ఇంటూ మైనస్ ఎంత +3. డివైడ్ చేస్తుంది, డివైడ్ లెఫ్ట్ కొత్త మల్టిప్లికేషన్ కాబట్టి 2 into y minus 2 is equal to 1 into x plus 3 మల్టిప్లికేషన్ 2 into y ఎంత 2y minus 2 2s are 4, 1 into x plus 1 3s are 3. ఈ టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ కు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది 2y minus 4, ఈ ప్లస్ x లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -x, ప్లస్ x లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -x, ఈ ప్లస్ 3 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది -3 ఈజ్ ఈక్వల్ 0. ఫైనల్ వాల్యూ చూడమ్మా -x. ఇక్కడ ఈ y టర్మ్ ఎంత ఉంది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2y, మరి -4 -3 -7 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ స్టార్టింగ్ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్, ఇందులో ఎక్స్ టర్మ్ ఇప్పుడు కూడా మైనస్ ఉండకూడదు, ఇక్కడ ఎక్స్ టర్మ్ మైనస్ ఉంది కాబట్టి ఈ యొక్క నెగిటివ్ టర్మ్ పాజిటివ్ చేస్తాం. ఏం చేస్తుంది నెగిటివ్ వాల్యూ పాజిటివ్ చేస్తే ఈ మైనస్ ప్లస్ అయింది, మరి ప్లస్ వాల్యూ ఏమవుతుంది మైనస్, ఈ మైనస్ వాల్యూ ఏమవుతుంది ప్లస్ ఈజ్ ఈక్వల్ 0. అంటే అనదర్ మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అనదర్ మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఎంత
మైనస్ మైనస్ ఎంత ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫైనల్ వాల్యూ చూసాక ఎక్స్ మైనస్ 2y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడేమో ఏమొచ్చింది 2x ప్లస్ y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఫామ్ అయింది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఎంత అయింది? అక్కడ సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఉన్నాయి. నెక్స్ట్ ఉన్నమా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 3 ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ద స్ట్రైట్ find the angles of the triangle whose sides are x plus y minus 4 is equal to 0. Another value 2x plus y minus 6 is equal to 0. Third value 5x plus 3y minus 15 is equal to 0. వాళ్ళు ఆల్ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆల్ యాంగిల్స్కి మనకి ఏం కావాలి? ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్స్ యూజ్ చేసే ఉన్నాము. గివెన్ లైన్స్ ఆర్ గివెన్ లైన్స్ అయితే గివెన్ సైడ్స్ ఆర్ ఫస్ట్ దగ్గర x plus y minus 4 is equal to 0. Second line 2x plus y minus 6 is equal to 0. Third line 5x plus 3y minus 15 is equal to 0. ఇక్కడ ఫార్ములా వైజ్ గా మనం యూజ్ చేసేప్పుడు కోఎఫిషియంట్ వాల్యూస్ కావాలి కాబట్టి కోఎఫిషియంట్ వాల్యూస్ చూద్దాం. ఇక్కడ ఏ టర్మ్ ఎంత 1, బి టర్మ్ ఎంత 1, సి టర్మ్ ఎంత -4, సి టర్మ్ అవసరం ఇక్కడ. సెకండ్ టర్మ్ లో ఏ వాల్యూ 2, ఇక్కడ y కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 1. అలాగే థర్డ్ దాంట్లో మనకి ఏ వాల్యూ ఎంత ఉంది? అక్కడ 5, బి వాల్యూ ఎంత 3. అంటే ఆ టర్మ్స్ యూజ్ అయ్యి మనకి ఐడియా ఉండాలి కాబట్టి టర్మ్స్ యూజ్ చేసిన ఇక్కడ ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ 1, ఇది ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. అంటే ఇక్కడ ఈ వాల్యూస్ ఎందుకు ఐడియా చేసిన ఇక్కడ మనకి యూజింగ్ లో మనకి పర్ఫెక్ట్ వాల్యూస్ కావాలి కదా. ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ 1, వై కోఎఫిషియంట్ వాల్యూ 1, ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ 2, వై కోఎఫిషియంట్ వాల్యూ 1, ఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ 3 5, వై కోఎఫిషియంట్ వాల్యూ 3 అని యూజ్ చేసుకోవాలి కాబట్టి ఆ టర్మ్స్ యూజ్ చేశాను. అయితే అక్కడ ఈక్వేషన్ 1, 2, 3 అప్లై చేస్తే ఏమవుతుంది? ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఏంటో ట్రయాంగిల్ చూడండి సరే. ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకుంటే ఈ యొక్క సైడ్ ఏంటి? ఇక్కడ 1, 2, 3. 1, 2 సాల్వ్ చేస్తే ఏమని చేస్తాం? ఆల్ఫా. 2, 3 సాల్వ్ చేస్తే సమ్ బీటా. 3 సాల్వ్ చేస్తే సమ్ గామా అనుకుంటే ఈ యొక్క 3 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ చూడమ్మా సరే. అయితే మన రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ ది 3 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 180 కాబట్టి ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ సమ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పై. మరి సమ్ యాంగిల్ ఈజ్ కూడా ఎంత అవుతుంది? పై మైనస్ ఆల్ఫా ప్లస్ గామా. ఈ యొక్క ఆల్ఫా ప్లస్ గామా ప్లస్ సమ్ బీటాను అప్లై చేస్తే ఏమవుతుంది? ఆ యొక్క 2 సమ్స్ యాంగిల్ సమ్ బీటాకి ఈక్వల్ అవుతే ఏమవుతుంది? ఈ బీటా రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? పై మైనస్ బీటా. అంటే ఈ యొక్క యాంగిల్ ఏమవుతుందంటే పై మైనస్ బీటా అప్లై చేస్తాం. పై మైనస్ బీటా ఇది ఏమవుతుంది? సమ్ బయట అవుట్ సైడ్ యాంగిల్ ఏమవుతుంది? బీటా. అవుట్ సైడ్ యాంగిల్ అవుతుంది ఇక్కడ. అంటే ఇన్సైడ్ యాంగిల్స్ ఏమవుతుంది? 3 యాంగిల్స్ ఏమైనా ఫామ్ చేసేసాం అనుకోండి. మరి 2 యాంగిల్స్ సమ్ చేస్తే ఏమవుతుంది? ఇది 3 యాంగిల్స్ సమ్ ఆల్వేస్ ఏమవుతుంది? 180 degrees కాబట్టి ఈ యొక్క 2 యాంగిల్స్ ని యాడ్ చేసి అనదర్ యాంగిల్ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? పై మైనస్ సమ. అంటే ఈ యొక్క ఇండికేట్ లెటర్ చూసారు ఇక్కడ ఆల్ఫా ప్లస్ గామా వాల్యూ ఫైండ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? బీటా అవుతే అప్పుడు ఆ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ లెట్ యాంగిల్ ఫామ్ కావాలి కాబట్టి లెట్ ఆల్ఫా బి ద యాంగిల్ బిట్వీన్ if alpha
is an angle between lines ఉన్నాం ఇక్కడ లైన్స్ అంటే ఇక్కడ 1 2 if alpha is an angle between 1 and 2 between the lines 1 and 2 is 1 and 2 then using formula then cos alpha is equal to ఏంటి అక్కడ ఫార్ములా రెడీనో ఫస్ట్ 2 లైన్స్ ని సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ ఏదో 2 లైన్స్ కి అప్లై చేస్తాం కాబట్టి ఫస్ట్ 2 లైన్స్ కి యాంగిల్ ఎంత ఆల్ఫా అనుకుంటే ఇఫ్ ఆల్ఫా ఈజ్ అన్ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఇంట 2 లైన్స్ 1 and 2 ఈజ్ మరి 1 and 2 కి అప్లై చేస్తే ఏమవుతుంది ఫార్ములా a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అనదర్ యాంగిల్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ యూజ్ చేస్తాం మరి యూజింగ్ చేస్తే ఏమవుతుంది a1 ఏ టర్మ్ ఎంత ఉంది అక్కడ 1 ఇంటూ a2 ఎంతమా 2 ప్లస్ b1 ఎంత 1 ఇంటూ b12 ఎంత 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అనదర్ వాల్యూ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేశారు ఇక్కడ a1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ ప్లస్ b1 a2 స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ ఇస్తుంది ఇక్కడ a1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ a2 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఇక్కడ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 1 మల్టిప్లికేషన్ చేస్తే 1 2 జా 2 ప్లస్ 2 1 1 జా ఎంత 1 1 2 జా 2 ప్లస్ 1 1 జా ఎంత 1 డివైడెడ్ బై 1 స్క్వేర్ ఎంత 1 ఈ 1 స్క్వేర్ ఎంత 1 ఇక్కడ ఇంటూ 2 స్క్వేర్ ఎంత 4 ప్లస్ 1 దేర్ వచ్చాము కదా 2 ప్లస్ 10 ఎంత అవుతుంది 3 డివైడెడ్ బై రూట్ 2 ఇంటూ రూట్ ఎడిషన్ చేస్తే ఎంత 5 ఫైనల్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది దేర్ cos alpha is equal to ఇది 3 బై ఏమవుతుంది 3 డివైడెడ్ బై 2 రూట్స్ ఉన్నాయి 2 రూట్స్ ఉంటే ఏమవుతుంది సింగిల్ రూట్ అప్లై చేసి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది 2 5 జర్ ఎంత 10 2 5 జర్ ఎంత అవుతుంది ఇక్కడ 10 అవుతుంది అయితే ఇది కాస్ ఆల్ఫా ఓన్లీ ఆల్ఫా కావాలంటే అవుతుంది కాస్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది కాస్ వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఫర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈ కాస్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది దాని ఇన్వర్స్ వస్తుంది అందువల్ల కాస్ ఇన్వర్స్ వాల్యూ ఎంతమా 3/√10 అయితే ఇక్కడ ఫైనల్ గా చూసే అక్కడ ఆల్ఫా వాల్యూ వచ్చింది అయితే యాంగిల్స్ ఫార్మ్ చేసినప్పుడు ఇది ఆల్ఫా అవ్వచ్చు లేదా పై మైనస్ కూడా అవ్వచ్చు కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే అవుతుంది దేర్ఫోర్ యాంగిల్స్ బిట్వీన్ 1 and 2 ఆర్ ఏ యాంగిల్స్ ఉన్నామా సరే ఫస్ట్ యాంగిల్ కాస్ ఇన్వర్స్ 3/√10 అలాగే ఆల్ఫా మైనస్ అంటే ఏంటి పై మైనస్ కాస్ ఇన్వర్స్ 3/√10 ఈ 2 యాంగిల్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ 3 యాంగిల్స్ లో ఒకటి కంపల్సరీ పై మైనస్ వస్తుంది ఆ పై మైనస్ ఏదైతే అప్లై అవుతుందో దానికి పై మైనస్ అప్లై చేసుకోవాలి లేదా అనదర్ యాంగిల్ కాస్ ఇన్వర్స్ అప్లై చేసుకోవాలి కాబట్టి ఆ 2 యాంగిల్స్ ఏంటి ఇక్కడ కాస్ ఇన్వర్స్ 3/√10 అనదర్ వాల్యూ పై మైనస్ కాస్ ఇన్వర్స్ 3/√10 అందువల్ల ఈ 2 యాంగిల్స్ ఏదో ఒకటి యూజ్ చేస్తాం అయితే ఈ యొక్క 3 యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా ట్రై చేసినప్పుడు ఏమవుతుంది ఏదో ఒక యాంగిల్ ఏమవుతుంది పై మైనస్ వస్తుంది అందువల్ల నెక్స్ట్ కాన్సెప్ట్ ఉన్నమా if beta is an angle between 2 and 3 is if beta is an angle between the lines 2 and 3 then ఫార్ములా యూజ్ చేసేది ఇక్కడ కాస్ థీటా అంటే కాస్ ఇక్కడ థీటా ప్లస్ లో యూజ్ చేసాం ఆల్ఫా యూజ్ చేసాం కాస్ ఆల్ఫా ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే బీటా కాబట్టి కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 3 కి అప్లై చేస్తున్నాం 2 3 కాబట్టి 2 into 5 plus 1 into 3 is divided by root of 2 square plus 1 square into root of 5 square plus 3 square ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నాం ఫార్ములాకి అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ చూడమ్మా 2 into 5 plus 1 into 3 is divided by 2 square plus 1 square ఇక్కడ 5 square plus 3 square వాల్యూస్ చూడమ్మా సార్ 2 5 jar ఎంత 10 1 3 jar ఎంత 3 divided by root of 2 square 4 plus 1 square ఎంత 1 into root of 5 square ఎంత 25 5 square ఎంత 5 jar ఎంత 25 3 square ఎంత 9 ఫైనల్ గా ఎడిషన్ చేస్తే వచ్చింది 10 plus 3 ఎంత వచ్చింది 13 into root of ఇక్కడ 4 plus 1 ఎంత 5 into root of 25 plus 9 ఎంత 34
ఇక్కడ కాస్ బీటా వాల్యూ వచ్చింది ఇక్కడికి. మరి కాస్ బీటా వాల్యూ ఫైనల్ గా వచ్చింది కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 13 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 534 ఎంత 170 534 ఎంత 170. ఇది ఓన్లీ కాస్ కావాలి కాబట్టి ఇది బీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 13 డివైడెడ్ బై రూట్ 170. ఇక్కడ కూడా యాంగిల్స్ కావాలి కాబట్టి యాంగిల్స్ బిట్వీన్ 2 and 3 ఆర్ 2 యాంగిల్స్ ఫామ్ చేస్తే ఫస్ట్ యాంగిల్ ఇక్కడ కాస్ ఇన్వర్స్ 13 డివైడెడ్ బై రూట్ 170 అనదర్ వాల్యూ పై మైనస్ కాస్ ఇన్వర్స్ 13 డివైడెడ్ బై రూట్ 170. ఈ 2 యాంగిల్స్ ఫామ్ అయినాయి. అంటే 2 యాంగిల్స్ ఏదో ఒకటి వాడుకుంటాం కాబట్టి ఫస్ట్ యాంగిల్ ఇక్కడ కాస్ ఇన్వర్స్ 13 బై రూట్ 170 పై మైనస్ కాస్ ఇన్వర్స్ 13 బై రూట్ 170. అందులో నెక్స్ట్ ఏంటి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేస్తుంది చూసారు ఇక్కడ ఫస్ట్ 1 and 2 అప్లై చేస్తే వచ్చింది కాస్ ఆల్ఫా వచ్చింది. 2 and 3 అప్లై చేస్తే కాస్ బీటా వచ్చింది. అనదర్ వాల్యూ ఏంటి 3 1 చేస్తే చూడండి సార్ మనం therefore if gamma is an angle between 3 between the lines 3 and 1 is 3 and 1 then formula cos theta plus ఉన్న వాల్యూ ఎంత ఇక్కడ గామా కాదు cos gamma is equal to ఇక్కడ యూజింగ్ ఏంటి 3 1 గారి థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ 5x plus 3y minus 15 is equal to 0. అలాగే ఫస్ట్ ఈక్వేషన్ x plus y minus 4 is equal to 0 కాబట్టి 5 into 1 plus 3 into 1 is divided by root of 5 square plus 3 square into root of 1 square plus 1 square. ఈ ఫార్ములా ఇచ్చేస్తే వచ్చింది చూసారు ఇక్కడ 5 1 ఎంత 5 ప్లస్ 3 1 3 ఈజ్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ మరి 5 స్క్వేర్ ఎంత 5 5 25 5 5 25 3 3 ఎంత 9 ఇంటూ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ 1. ఇక్కడ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడమ్మా సార్ therefore cos gamma is equal to 5 plus 3 ఎంత 8 divided by root of 34 ఎడిషన్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది 2 వచ్చింది. therefore cos gamma is equal to 8 divided by square root 234 ఎంత 68 ఎంత 68. అయితే ఇక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు కావాలంటే 217 జార్ కింద రిటర్న్ చేసుకోవచ్చు. అందువల్ల ఇక్కడ చూడండి 64 ఎంత 68 అంటే 4 into 417 జార్ ఎంత 68 కాదు 4 బయటకు వస్తుంది అవుతుంది. therefore cos gamma is equal to 8 divided by 2 into root 17 2 times ఇక్కడ 4 times. therefore cos gamma is equal to 4 divided by root 117. therefore gamma is equal to cos inverse 4 divided by root 117 ఇక కాస్ చూడండి అక్కడ ఈ కాస్ రైట్ సైడ్ ఉంది కాస్ ఇన్వర్స్ అవుతుంది. గామా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 4 బై రూట్ 17. ఇక్కడ 3 వాల్యూస్ వచ్చినాయి. ఏంటో వేస్తున్నామా యాంగిల్ బిట్వీన్ ఏం లైన్స్ ఉన్నాయి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ 3 and 1 ఆర్ ఫస్ట్ యాంగిల్ ఏమవుతుంది చూస్తారు అక్కడ కాస్ ఇన్వర్స్ 4 by root 17 another value pi minus cos inverse 4 by root 17. ఇలా 3 యాంగిల్స్ ఫామ్ చేసాం కానీ 3 యాంగిల్స్ లో 2 యాంగిల్స్ మాత్రం కాస్ ఇన్వర్స్ థర్డ్ యాంగిల్ ఏమవుతుంది పై మైనస్ అవుతుంది కాబట్టి ఆ పై మైనస్ అప్లై కండిషన్ అవుతుంది. ఆ కండిషన్ అప్లై చేయండి అమ్మా. కండిషన్ అప్లై చేస్తే మనకి కండిషన్ చూడండి ఏమొస్తున్నాం కాస్
ఆల్ఫా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా ప్లస్ గామా చూడమ్మా, కాస్ ఆల్ఫా ప్లస్ గామాలో మనకున్న వాల్యూస్ ఉండే సారి మనకి కాస్ ఆల్ఫా చూడండి సార్, కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వచ్చింది, కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ మనకి 3/4/17 వచ్చింది. అలాగే కాస్ గామా ఈజ్ ఈక్వల్ మనకి 4 కాస్ గామా ఖర్చు మనకి ఫస్ట్ వాల్యూ వచ్చిందంటే మన ఫైనల్ యాంగిల్స్ ఏమొచ్చింది ఇక్కడ కాస్ ఇన్వర్స్ 4/√17 వచ్చింది. అనదర్ వాల్యూ కాస్ ఇన్వర్స్ 13/√170 వచ్చింది. నెక్స్ట్ వాల్యూ కాస్ ఇన్వర్స్ వాల్యూ ఏమొచ్చింది లాస్ట్ వాల్యూ 3/√10 ఈ 3/√10 వాల్యూలో మనకి ఫైనల్గా ఏమొచ్చిందంటే చూడండి ఒకసారి ఇక్కడ 17 2 అంటే ఇక్కడ ఈ 17 చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఈ యొక్క 17 to 10 కన్నా అప్లై చేస్తే మనకి ఫార్ములా అప్లై అవుతుంది కాబట్టి ఈ యొక్క ఫార్ములాకి అప్లై చేసుకోండి సార్. ఆల్ఫా ప్లస్ బీటా, కాస్ ఆల్ఫా ప్లస్ బీటా అప్లై చేస్తే ఏమవుతుంది, కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. మరి కాస్ ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, కాస్ ఆల్ఫా వాల్యూ మనకు వచ్చిన వాల్యూ 3/√10 ఇంటూ కాస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది 13 ఇది మనకి గామా వచ్చింది, ఇదేమో బీటా, ఇదేమో ఆల్ఫా కింద తీసుకుంటే మనకి ఈ గామా ప్లస్ ఆల్ఫా అప్లై చేయండి. గామా ప్లస్ ఆల్ఫా చెప్తే ఏం చెప్తుంది, గామా ప్లస్ ఆల్ఫా అప్లై చేస్తే మనకి 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఏంటంటే మనకి ఫస్ట్ యాంగిల్ అంటే ఇక్కడ 3/√10 వచ్చింది. అలాగే సెకండ్ యాంగిల్ ఇక్కడ ఏమొచ్చింది, ఆ బీటా ఈజ్ కూడా కాస్ ఇన్వర్స్ 13/√170 వచ్చింది. అలాగే గామా లాస్ట్ వాల్యూ మనకి ఫైనల్గా వచ్చింది ఇక్కడ 4/√17 కాబట్టి అప్లై చేసేటప్పుడు మనకి ఇక్కడ గామా ప్లస్ అప్లై చేయండి అమ్మా, బీటా ప్లస్ గామా అప్లై చేయండి. బీటా ప్లస్ గామా అప్లై చేస్తే ఏమవుతుంది చూడమ్మా, బీటా ప్లస్ గామా అప్లై చేస్తే మనకి కాస్ బీటా కాస్ గామా సైన్ బీటా సైన్ గామా. మరి కాస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది 13/√170 ఇంటూ కాస్ గామా వాల్యూ 4/√17 మైనస్ సైన్ బీటా. మరి ఇక్కడ చూసారా కాస్ లో మనకి ఈ ఫార్ములా వచ్చినప్పుడు మరి సైన్ ఏమవుతుంది ఇక్కడ కాస్ అంటే ఏంటి, అడిషన్ సైడ్ డివైడెడ్ బై కాబట్టి 170 మైనస్ 169 ఏమవుతుంది ఫైనల్ వాల్యూ 1/√170 ఇంటూ దీని వాల్యూ చూడమ్మా 17 into 16 కాబట్టి 1/√17 ఫైనల్ వాల్యూ చూడండి. ఇక్కడ ఫార్ములాస్ ఏం అప్లై చేస్తారు, ఇక్కడ కాస్ ఫార్ములా అప్లై చేస్తారు. కాస్ కి ఇక్కడ అడిషన్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్, మరి అడిషన్ సైడ్ డివైడెడ్ బై హైపోటెనస్ కాబట్టి ఇక్కడ మరి హైపోటెనస్ స్క్వేర్ చేస్తే వచ్చింది √² మైనస్ సైడ్ స్క్వేర్ అంతా 13². ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది 170 మైనస్ ఇక్కడ 13 అంతా 169 ఫైనల్ వాల్యూ వచ్చింది 1 వచ్చింది. ఇదేంటిది ఆపోజిట్ సైడ్, మరి ఆపోజిట్ సైడ్ ఫార్ములా 1/1 హైపోటెనస్ అంతా 170. మరి ఇక్కడ చూడమ్మా ఇక్కడ కూడా √17² మైనస్ 4² చేస్తే వచ్చింది 17 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ ఎంత 1/1 ఇక్కడ హైపోటెనస్ ఎంత √17. అంటే ఏ ఫార్ములా ప్లేస్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ప్లేస్, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఏమవుతుంది ఈ యొక్క అడిషన్ సైడ్ 13 హైపోటెనస్ ఎంత √170 ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది 1 అవుతుంది అంటే 1/√170. అలాగే అనదర్ వాల్యూ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అప్లై చేస్తే ఏమవుతుంది √17 ఇది ఏమవుతుంది 4 ఈ వాల్యూ ఎంత అవుతుంది 1. అందులో ఆపోజిట్ సైడ్ 1/1 హైపోటెనస్ ఎంత √17. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది కామన్ టర్మ్ ఎంత వచ్చింది √170 into √17
ఇక్కడ 13 ఎంత 42 మైనస్ 1 1 ఎంత 1 ఫైనల్ గా వచ్చింది ఇక్కడ 41 డివైడెడ్ బై ఇక్కడ వచ్చింది చూడమ్మా సారీ ఇక్కడ మల్టిప్లికేషన్ అన్నమా 52 13 4 जा 52 50 నుంచి 1 క్యాన్సిల్ అవుతుంది వస్తుంది 52 నుంచి 1 క్యాన్సిల్ అవుతాయి 51 డివైడెడ్ బై రూట్ ఎంత వచ్చింది ఫైనల్ వాల్యూ 17 ఇక్కడ 7 చూడమ్మా 17 ఇంటూ రూట్ 10 కింద అప్లై చేస్తే ఇంటూ రూట్ 17 ఏమవుతుంది 17 ఏమవుతుంది 17 ఇంటూ రూట్ 10 అంటే ఏమవుతుంది ఇక్కడ కాస్ బీటా ప్లస్ గామా ఇది కూడా ఎంత వచ్చింది 51 డివైడెడ్ బై 17 రూట్ 10 వచ్చింది అయితే 17 రూట్ 10 వాల్యూ మనకి ఇక ట్రాన్సాక్షన్ చేస్తే అవుతుంది 17 టైం 9 క్యాన్సిల్ అవుతుంది 9 క్యాన్సిల్ అవుతుంది 17 3 జార్ ఎంత అవుతుంది ఇక్కడ 17 3 జార్ 51 కాబట్టి ఫైనల్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ కాస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు కాస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 3/√10 వచ్చింది కానీ 3/√10 వాల్యూ దీనికి ఎక్కడ అవుతుంది 3/√10 వాల్యూ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది జనమా కాస్ బీటా కాస్ ఆల్ఫా అంటే ఫైనల్ గా వచ్చింది చూసారు ఇక్కడ మీరు చేసింది కాస్ బీటా ప్లస్ గామా ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఏమవుతుంది ఇక్కడ కాస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు చివరికి ఏమవుతుంది కాస్ ఆల్ఫా వచ్చింది ఫర్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆల్ఫా మరి బీటా ప్లస్ గామా ఈజ్ కూడా ఆల్ఫా అయితే మన ఫార్ములా ఏంటి సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ 180 అంటే పై మరి ఈ యొక్క బీటా ప్లస్ గామా వాల్యూ ఏమవుతుంది ఇక్కడ ఆల్ఫా అవుతుంది అన్నాం కాబట్టి దేఫర్ అక్కడ యూజ్ చేసి లేటంటే ఆల్ఫా యూజ్ చేస్తే దేఫర్ ఫైనల్ గా ఇక్కడ ఏమవుతుంది మనకి ఈ యొక్క యాంగిల్ ఏమవుతుంది సమ్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆల్ఫా వచ్చింది కాబట్టి దేఫర్ థర్డ్ యాంగిల్ ఏమవుతుంది పై మైనస్ ఆల్ఫా ఏమవుతుంది పై మైనస్ ఆల్ఫా అవుతుంది అందువల్ల ఈ యొక్క ఫార్ములా మనకి లాస్ట్ యాంగిల్స్ ఏమవుతుంది దేఫర్ రిక్వైర్డ్ యాంగిల్స్ దేఫర్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా దేఫర్ రిక్వైర్డ్ యాంగిల్స్ ఆర్ ఏంటో రిక్వైర్డ్ యాంగిల్స్ ఫస్ట్ ది పై మైనస్ కాస్ ఇన్వర్స్ 3/√10 నెక్స్ట్ వాల్యూ కాస్ ఇన్వర్స్ 13/√170 13 డివైడెడ్ బై √170 లాస్ట్ వాల్యూ కాస్ ఇన్వర్స్ 4/√17 ఇవి మనకి 3 యాంగిల్స్ అంటే సార్ ఇక్కడ పై మైనస్ ఎందుకు వచ్చింది ఇక్కడ కాన్సెప్ట్ అప్లై చేస్తారు ఏంటో కాన్సెప్ట్ ఈ యొక్క రిలేషన్ ఫార్మ్ చేస్తే బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ వాల్యూ వచ్చింది కాబట్టి కాస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది కాస్ ఆల్ఫా వచ్చింది లెఫ్ట్ సైడ్ కాస్ రైట్ సైడ్ కాస్ క్యాన్సిల్ చేస్తే బీటా ప్లస్ గామా కూడా ఎంత వచ్చింది ఆల్ఫా మరి బీటా ప్లస్ గామా కూడా ఆల్ఫా వచ్చింది కాబట్టి ఫర్ ఫైనల్ గా వచ్చింది ఇక్కడ ఈ యొక్క ఎడిషన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అయింది కాబట్టి 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ప్రాబ్లం ఏంటి ఆల్రెడీ ఒక ట్రయాంగిల్ ఫార్ములా ఉంది మీకు సమ్ ఆఫ్ ది ఇక్కడ అవుట్ సైడ్ యాంగిల్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకు డౌట్ క్లియర్ అవుతుంది ఇక్కడ ఎప్పుడైనా మీకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఈ ట్రయాంగిల్ ఇదేంటి సమ్ ఆల్ఫా సమ్ బీటా అని సమ్ గామా తీసుకున్నారు మీ రూల్ ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇది కూడా 180 డిగ్రీస్ ఇది మనకు తెలిసిందే కానీ అవుట్ సైడ్ యాంగిల్ ఒకటి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ ఎక్స్టెండ్ లో కండిషన్ ఉంది మనకి ఈ కండిషన్ ఏం అప్లై అవుతుందంటే ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఏమవుతుంది ఇది ఎక్కువ అవుట్ సైడ్ అయింది అనుకోండి ఫర్ సపోజ్ ఇక్కడ ఆల్ఫా ఉంది ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయలేదు సమ్ ఇక్కడ ఆల్ఫా తీసుకున్నాను ఈ ఆల్ఫా అనేది ఏమవుతుంది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ గామా అయింది మరి ఆల్ఫా ఈజ్ కూడా బీటా ప్లస్ గామా అయితే ఇక్కడ రూల్ ఏంటి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పై మైనస్ బీటా ప్లస్ గామా పై మైనస్ ఏమవుతుంది బీటా మైనస్ గామా అవుతుంది కాబట్టి పై మైనస్ ఇక్కడ బీటా మైనస్ గామా ఎంత ఆల్ఫా మరి బీటా మైనస్ గామా వాల్యూ ఆల్ఫా కాబట్టి పై మైనస్ ఆల్ఫా వాల్యూ ఎంత ఇక్కడ కాస్ ఇన్వర్స్ 3/√10 నెక్స్ట్ ఉన్నమ్మా సరే నెక్స్ట్ Next question is question number 5. Question number 5 find the equations of the straight line passing through the point of
intersection of the lines 3x plus 2y plus 4 is equal to 0. Second line equation of 2x plus 5y minus 1 is equal to 0. And whose distance from the point 2 comma minus 1 is 2. వాడు ఇచ్చింది ఏంటి క్వశ్చన్ చూసారు అక్కడ ఒక 2 లైన్స్ ఇచ్చి దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే వచ్చిందో ఆ పాయింట్ నుంచి అక్కడ ఏమన్నాడు అక్కడ ఒక లైన్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. లైన్ ఈక్వేషన్ ఫామ్ చేశాక ఆ లైన్ ఈక్వేషన్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ ఎంత అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 2 అయితే వాడి యొక్క ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. ఒకసారి చూద్దాం అక్కడ the given lines are మనకి 3x plus 2y plus 4 is equal to 0. Equation 1 another 2x plus 5y minus 1 is equal to 0. Second line equation. But point of intersection, the point of intersection 1 and 2. The point of intersection of 1 and 2. The point of intersection of 1 and 2 అంటే ఏమవుతుంది x y కాన్స్టెంట్ అంటే పాయింట్ వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి వైట్ అంతా మనకి 2 4 3 2. సెకండ్ ఈక్వేషన్ మనకి ఏముంది 5 minus 1 2 5. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది x డివైడెడ్ బై చూడండి 2 1 2 2 1 2 8 అది -2 minus 5 4 0 అంతా 20 is equal to y divided by 4 2 0 anta 8 minus into minus anta plus 1 3 ja 3 1 divided by 3 5 0 anta 15 minus 2 2 0 anta 4 అంటే ఏంటి ఇక్కడ మల్టిప్లికేషన్ లో ప్లస్ ఇంటూ మైనస్ 2 1 ja 2 వచ్చింది minus 5 4 ja 20 4 2 0 anta 8 minus into minus anta plus 1 3 ja 3 1 divided by 3 5 ja 15 minus 2 2 0 anta 4 ఫైనల్ గా వచ్చింది ఇక్కడ x divided by minus 22 అలాగే y divided by 11 is equal to 1 divided by 11. ఇక్కడ చూడమ్మా ఈక్వాలిటీ కండిషన్ అప్లై చేస్తే x divided by minus 22 is equal to 1 divided by 11. అనదర్ వాల్యూ y divided by 11 is equal to 1 divided by 11. ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ వల్ల రెడ్స్ కింద అవుతుంది మల్టిప్లికేషన్ కాబట్టి ఇది ఫర్ x is divided by minus 22 is equal to 1 by 11. ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ వల్ల రెడ్స్ కింద అవుతుంది మల్టిప్లికేషన్ కాబట్టి x is equal to minus 22 1 0 అంతా 22 is divided by 11. 11 times in times 2 times. Therefore x is equal to minus 2. Another value y divided by 11 is equal to 1 by 11. Divided right side y is equal to 11 1 11 divided by 11. 11 times 1 time. Therefore final పాయింట్ వచ్చింది అంటే ఈ యొక్క 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి వచ్చింది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎంత -2, 1. therefore x, y is equal to వచ్చింది ఇక్కడ -2, 1 వచ్చింది. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి 1 and 2. మరి ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ ఒక డిస్టెన్స్ ఇచ్చాడు ఏమైనా అండ్ ద హోల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ అంటే ఒక లైన్ ఈక్వేషన్ ఫామ్ చేశాక తీయాలి కాబట్టి therefore ఇక్కడ రెక్వైర్డ్ లైన్ ఏమవుతుంది స్లోప్ అవుతుంది. therefore let m be the slope of the required line let m be the slope of the required line కాబట్టి therefore ఏమవుతుంది equation of the line passing through point ఇచ్చడమో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ -2, 1 having slope m is formula y minus y1 is equal to m into x minus x1 ఫార్ములా అప్లై చేస్తే y minus y1 పాయింట్ అవుతుంది అక్కడ 1 is equal to m వాల్యూ ఫైండ్ చేయాలి m into x minus x1 పాయింట్ అవుతుంది అక్కడ -2 into minus అంతా ప్లస్ therefore మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది y minus 1 is equal to m into x అంతా mx ప్లస్ m into 2 అంతా 2m ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ టర్మ్స్ వస్తే mx plus 2m
ఇది ప్లస్ వై, ఈ ప్లస్ వై రైట్ సైడ్ వెళ్తే అవుతుంది మైనస్ వై, ఈ మైనస్ వై రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ mx మైనస్ వై ప్లస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫైనల్ గా మనకు వచ్చింది లైన్ ఈక్వేషన్ వచ్చింది. అయితే వీడియో ఇక్కడ ఈ యొక్క పాయింట్ ఆఫ్ అంటే ఏదైతే ఈ 2 లైన్స్ ఇచ్చాడు, ఈ 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ పాయింట్ గుండా పాస్ అయ్యే ఒక ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. ఆ ఈక్వేషన్ ఫామ్ చేసేది పాయింట్ ఉంది, ఫైండ్ స్లోప్ కాబట్టి ఏమైనా స్లోప్ తీసుకుని మనం ఫార్ములా అప్లై చేసాం. ఈ ఫార్ములా లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఈ లైన్ ఈక్వేషన్ అంటే ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c మోడల్ లో ఉంది. మరి లైన్ ఈక్వేషన్ మనకి ఇక్కడ డిస్టెన్స్ ఫామ్ చేయమన్నాడు. ఇక్కడ దేర్ఫోర్ ఆ డిస్టెన్స్ ఏంటి గివెన్ దట్ the distance from minus 2, 1 is 2 ఇచ్చాడు. ద డిస్టెన్స్ ఫ్రమ్ -2, 1 ఈజ్ అంటే ఈ అబౌ లైన్ కి ఏదైతే డిస్టెన్స్ ఫామ్ చేస్తాడో ఆ లైన్ యొక్క వాల్యూ ఇచ్చాడు కాబట్టి మాడ్లెస్. మరి ఫార్ములా ఏంటి ఇక్కడ ax1 ప్లస్ by1 ప్లస్ c/, అనే ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా యూజ్ చేయాలి. కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం చూడండి సారీ. ఈ ఫార్ములా యూజ్ చేస్తే m ఇంటూ x పైన ఎంత -2 ప్లస్ ఇక్కడ ఏముంది టర్మ్ -y ఉంది, మైనస్ y టర్మ్ ఎంత 1. ఇక్కడ మనం యూజ్ చేసే పాయింట్ ఏంటి 2, 1 అమ్మా. మీరు -2, 2, -1 ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఇక్కడ ఎంతమ్మా 2, -1 కాబట్టి ప్లస్ 2 ఇది m ఇంటూ 2, నెక్స్ట్ ఇక్కడ -1, నెక్స్ట్ వాల్యూ ప్లస్ 2m ప్లస్ 1 ఈజ్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఇక్కడ ఎక్స్టర్నల్ ఎంత ఉందమ్మా, ఎక్స్టర్నల్ ఏముంది m² ప్లస్ y టర్మ్ ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత -1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ ఎంత 2. ఇందువల్ల వాడు ఈ యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రా చేస్తే ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఏ పాయింట్ నుంచి 2, -1 అందువల్ల డిస్టెన్స్ ఫ్రమ్ -2, 1 ఈజ్ అంటే ఇక్కడ లైన్ యూజ్ చేయాలి. ఆ లైన్ ఈక్వేషన్ అంటే సమ్ 2 అనే ప్లేస్ కొనుక్కోండి సమ్ 2. ఇది ఆల్రెడీ 1, 2 ఇచ్చేసి అక్కడ ఎంత అవుతుంది ఈక్వేషన్ నెంబర్ 3 అవుతుంది. 3 అప్లై చేసుకోండి. 3 డిస్టెన్స్ ఫ్రమ్ టు ద లైన్ 3 ఈజ్ ఎంత 2. The distance from 2, -1 to the line 3 is ఎంత 2 కాబట్టి ఆ థర్డ్ ఈక్వేషన్ మీదకి లైన్ అంటే డిస్టెన్స్ ఫామ్ చేసాం. థర్డ్ ఈక్వేషన్ మీద డిస్టెన్స్ ఫామ్ చేస్తే అవుతుంది m ఇంటూ పాయింట్ ఎంత 2 మైనస్ y వాల్యూ ఎంత -1 ప్లస్ కాన్స్టెంట్ ఎంత 2m ప్లస్ 1 అనదర్ డివైడెడ్ బై ఇక్కడ x కోఎఫిషియంట్ ఎంత m² ప్లస్ y కోఎఫిషియంట్ ఎంత -1 హోల్ స్క్వేర్. అప్లై చేస్తే ఏమవుతుంది చూడమ్మా సరే. మల్టిప్లికేషన్ చేస్తే m ఇంటూ 2m ఎంతమా 2m, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ m, మైనస్ ఇంటూ మైనస్ ఎంత -1 ప్లస్ 1 ప్లస్ 2m ప్లస్ 1 డివైడెడ్ బై రూట్ ఆఫ్ m² ఎంత m ప్లస్ 1² ఎంత 1 మాడ్యులస్ క్లోజ్ చేయండి ఈజ్ ఈక్వల్ ఎంత 2. మరి ఇక్కడ చూడండి కాన్సెప్ట్ 2m ప్లస్ 2m ఎంత 4m ప్లస్ 1 ప్లస్ 1 ఎంత 2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ m² ప్లస్ 1 మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ అప్లై చేస్తే అవుతుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే ఇక్కడ స్క్వేరింగ్ చూడమ్మా సారీ ఇక్కడ కాన్సెప్ట్ కామన్ చేస్తే అవుతుంది 2 ఇంటూ 2m ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ m² ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్. మనకి 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 ఇంటూ 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 ఇంటూ ఇక్కడ చూడమ్మా a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ఇక్కడ అప్లై చేయండి సరే 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టర్మ్స్ అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ ఎంత 4 ఇంటూ 2m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఎంత 4 ఇంటూ డివైడ్ చేస్తుంది డివైడ్ వాల్యూ రిటర్న్ తీసుకొని పోతే మీకు డౌట్ లేదంటే ఇక్కడ 2 స్క్వేర్ ఎంత 4 ఇంటూ 2m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ డివైడెడ్ బై ఇక్కడ క్యాన్సిల్ అవుతే వచ్చింది m² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత 4 డివైడ్ చేస్తుంది డివైడ్ రైట్ సైడ్ అవుతుంది మల్టిప్లికేషన్ కాబట్టి 4 ఇంటూ 2m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మరి 4 ఇంటూ ఎంత అవుతుంది 4 ఇంటూ m² ప్లస్ 1 ఇక్కడ 4 ఏమైంది క్యాన్సిల్. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది చూడమ్మా సారీ ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ అప్లై చేస్తే a స్క్వేర్ ఎంత అవుతుందమ్మా 2m హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 4 స్క్వేర్ చూడండి ఇక్కడ 2m హోల్ స్క్వేర్ మరి 2m హోల్ స్క్వేర్ అవుతుంది 2 స్క్వేర్ m² మరి 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 అవుతుంది 4m² ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 ఇంటూ 2 2 జరుగుతామా 4m ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ m² ప్లస్ 1. ఇక్కడ కాన్సెప్ట్ చూసారమ్మా ఏ స్క్వేర్ ఎంత అవుతుంది 2m హోల్ స్క్వేర్ మరి 2m హోల్ స్క్వేర్ ఎంత 2 స్క్వేర్ m² 2 స్క్వేర్ ఎంత 4 4m² అయింది ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1
2 2 jar 4, 2 2 jar 4, 4 into 1, 4 1 jar అంటే 4, 4 into m, 4m ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత m స్క్వేర్ ప్లస్ 1. ఫైనల్గా చూడండి మాకు రైట్ సైడ్ టర్మ్స్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది 4m స్క్వేర్ ప్లస్ 4m, ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లస్ 1 రైట్ సైడ్ కూడా ఉంది ప్లస్ 1 క్యాన్సిల్, మైనస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా చూడండి ఇక్కడ 4m స్క్వేర్ క్యాన్సిల్ అయితే 3m స్క్వేర్ మైనస్ 4m ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ m కామన్ తీస్తే ఏమవుతుందమ్మా m కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది 3m మైనస్ ఇక్కడ m క్యాన్సిల్ అయితే ఏమవుతుంది 4 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, సెకండ్ వాల్యూ ఏమవుతుంది 3m మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. therefore 3m ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ 4 రైట్ సెకండ్ అవుతుంది ప్లస్ 4. therefore m ఈజ్ కూడా ఎంత వచ్చిందమ్మా 4 డివైడెడ్ బై 3. మరి థర్డ్ ఈక్వేషన్ కాబట్టి ఫ్రమ్ చూడమ్మా ఫ్రమ్ థర్డ్ ఈక్వేషన్ చూస్తే థర్డ్ ఈక్వేషన్ ఉంది ఇక్కడ mx మైనస్ y ప్లస్ mx మైనస్ y ప్లస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా అప్లై చేస్తే అవుతుంది 0 ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ 2 ఇంటూ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి therefore ఫైనల్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. therefore ఫైనల్ ఆన్సర్ y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఈక్వేషన్ వచ్చింది చూసారా ఫ్రమ్ 3కి వెళ్ళాం ఫ్రమ్ 3లో ఉంది ఇక్కడ mx మైనస్ y ప్లస్ 2m ప్లస్ 1 కాబట్టి m ప్లస్ 0 ప్లస్ 0 ఇంటూ x అంతా 0. నెక్స్ట్ ఏమైంది ఇక్కడ మైనస్ y 2 ఇంటూ 0 0 కాబట్టి ఈ 2 టర్మ్స్ ఏమైంది 0, ఈ 2 టర్మ్స్ 0 అయితే ఏమవుతుంది ఇక్కడ మైనస్ y ప్లస్ 1. therefore ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ అంతా ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ అంతా మైనస్. ఇక్కడ కూడా ప్లస్ ఏమవుతుంది ఫ్రమ్ 3 ఈక్వేషన్ చూస్తే mx మైనస్ y ప్లస్ 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తే m వాల్యూ ఎంతమ్మా 4/3 ఇంటూ x మైనస్ y ప్లస్ 2 ఇంటూ 4/3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం ఫార్మ్ చేస్తే ఏమవుతుంది ఎల్సిఎం ఎంత 3, 4 ఇంటూ x 4x మైనస్ 3 ఇంటూ y 3y ప్లస్ 2 4 జార్ 8 ప్లస్ 3 1 జార్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో డినామినేటర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఆ టర్మ్స్ మనం అప్లై చేయగలం. ఇక్కడ న్యూమరేటర్ ఇక్కడ డినామినేటర్ లేదు కాబట్టి ఎల్సిఎం తో వేస్తే 3 ఇంటూ y 3y ఇక్కడ 3 1 జార్ 3 ఫైనల్ గా చూడండి డివైడ్ చేస్తుంది, డివైడ్ బై రెస్ట్ కలిసి అవుతుంది మల్టిప్లై 3 జీరోస్ అంతా 0 ఫైనల్ గా వచ్చింది చూడండి ఇక్కడ 4x మైనస్ 3y ఎడిషన్ చేస్తే ఏమవుతుందమ్మా ఇక్కడ చూడండి టర్మ్ 8 ప్లస్ 3 ఎంత 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫైనల్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏమైందంటే ఈ యొక్క ఎక్సైజ్ కంప్లీట్ అయింది, ఏది ఎక్సైజ్ 3D కంప్లీట్ అయింది. నెక్స్ట్ దీనికి సంబంధించి నెక్స్ట్ కంటిన్యూ మనకి టాపిక్స్లో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అయితే ఫార్ములాస్ మీరు డే బై డే రిపీట్ చేసుకోవాలి, డే బై రిపీట్ చేస్తుంటే మనకి ఏమవుతుంది సమస్య ఈజీ అవుతుంది. ఇందువల్ల డైరెక్ట్ కాన్సెప్ట్ కూడా అప్లై చేస్తాం, అందువల్ల కొంచెం డే బై డే మన ఫార్ములాస్ ఏం చేయాలి బై హార్ట్ చేయాలి. టుడే క్లాస్ కంప్లీట్.